హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సియు వ్లాగ్స్. ఈరోజు మనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గురించి, వారి సంపూర్ణ చరిత్ర గురించి మరియు మహిమ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అద్భుత వినాయక క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం గురించి. ఈ ఆలయం కేవలం ఒక గుడి కాదు, భక్తుల విశ్వాసానికి, నిజాయితీకి, సత్యానికి నిలువెత్తు సాక్ష్యం. కాణిపాకం వినాయక స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఉంది. చిత్తూరు నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. వారిలో ఒకరికి చేతి లోపం, మరొకరికి చూపు లోపం, ఇంకొకరికి మూగత్వం ఉండేది. వాళ్ళ జీవనం కోసం ఒక పొలంలో బావి తవ్వాలని నిర్ణయించారు. బావి తవ్వుతుండగా ఒక రాయి తగిలింది. తవ్వే క్రమంలో ఆ రాయికి గాయం అయింది. అప్పుడు అక్కడి నుంచి రక్తం వెలువడింది. బావి నీరు రక్తంతో నిండిపోయింది. అది చూసిన క్షణంలోనే ఆ ముగ్గురు అన్నదమ్ముల చేతిలోపం పోయింది, చూపు వచ్చింది, మాట తిరిగి వచ్చింది. అప్పుడే వాళ్ళు గ్రహించారు, ఇది సాధారణ రాయి కాదు, ఇది స్వయంభూ వినాయక స్వామి. కాణిపాకం వినాయకుడు 100 లోపాలు వెలిసిన స్వయంభూ మూర్తి. కాలక్రమేణా ఆ వినాయక విగ్రహం నెమ్మదిగా పెరుగుతూనే ఉంది అని భక్తుల నమ్మకం. ఈ అద్భుతాన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. కాణిపాకం వినాయకుడికి అర్క పత్రాలు అనగా జిల్లేడు ఆకులు అత్యంత ప్రీతికరం. జిల్లేడు చెట్టు విషాన్ని హరించే శక్తి కలిగి ఉంటుంది, ఔషధ గుణాలు కలిగినది. వినాయకుడు అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి జిల్లేడు ఆకులు అతనికి అత్యంత ప్రియమని శాస్త్ర విశ్వాసం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. తర్వాత కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించి పునర్నిర్మించారు. ఆలయం సుమారు 1 ఎకరాకు పైగా విస్తీర్ణంలో నిర్మించబడింది. సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, నైవేద్యం, ఆరతి, ఆలయంలో జరిగే నిత్య పూజలు, సంకటహర చతుర్దశి, వినాయక చవితి, బ్రహ్మోత్సవాలు, సత్య ప్రమాణం, ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు. ఈ ఆలయంలో ఒత్తులు పెట్టడం అనేది ప్రాచీన సాంప్రదాయం. నిజం చెప్పేవారు భయపడరు, అబద్ధం చెప్పేవారికి వినాయకుడే శిక్షిస్తాడని ప్రజల విశ్వాసం. అందుకే ఈ ఆలయం న్యాయానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. కాణిపాకం ఆలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అన్నదానం చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృప సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. స్వయంభూ వినాయకుడు నూటిలో వెలిసిన అద్భుత విగ్రహం. జిల్లేడు ఆకుల ప్రత్యేకత సత్యానికి నిలయమైన క్షేత్రం. రోగాలు, సమస్యలు తొలగించే శక్తి ఆలయ ప్రత్యేకతల సారాంశం. కాణిపాకం వినాయకుడు కేవలం కోరికలు తీర్చే దేవుడు కాదు, మనలోని అహంకారాన్ని, అబద్ధాన్ని తొలగించే దేవుడు. మీ జీవితంలో అడ్డంకులు ఉంటే, మనసు భారంగా ఉంటే ఒక్కసారి కాణిపాకం వినాయకుడు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. వినాయకుడు కృపతో మీ జీవితంలో శాంతి, సుఖం, విజయాలు నిండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. Please like, share and subscribe our channel friends.